హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశీస్ వ్లాగ్స్. చాలా రోజులు అయింది కదా మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేసి. అసలు కుదరట్లేదు అనమాట వీడియోస్ తీయడానికి, ఎందుకంటే అసు ఈవెంట్స్కి వెళ్ళిపోతుంది. యూట్యూబ్ మీద కాన్సన్ట్రేషన్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. మంచి వీడియో తీసి మీతో మాట్లాడి చాలా రోజులు అయింది. అయితే రీసెంట్గా అసు బర్త్డే వీడియోస్ అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా పెట్టాము. అయితే దానికి పెద్దగా అంత సపోర్ట్ అయితే రాలేదు. దాంతో ఇంట్రెస్ట్ అనేది చాలా వరకు తగ్గింది నిజంగా. ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి అనమాట. ఆర్డర్స్ అన్నీ నోట్ చేసుకుంటున్నాను. ఈ సీజన్లో ఏంటంటే నాకు ఫిష్ ప్యాకింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈరోజు ఒక 6 వేసాను ప్యాకింగ్స్, నిన్న ఒక 8 వేసాను. గ్యాప్ లేకుండా ఇంకా వర్క్ అయితే చేస్తున్నాము. ఈరోజు డేట్ వచ్చి 13. సో ఇప్పుడే వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. ఇంకా ఈరోజు అసలు ఏం పెట్టలేదు. బట్ ఏదేమైనప్పటికీ డైలీ వ్లాగ్స్ పెడతామనుకుంటున్నాం, కానీ అదైతే కుదరట్లేదు. యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ అనేది చాలా వరకు తగ్గించేసాము. దానికి రీజన్స్ మల్టిపుల్ రీజన్స్ అనమాట, ఒకటని చెప్పలేము. ఒకటి సపోర్ట్ దొరకపోవడము, అంటే మీ వరకు చాలా సపోర్ట్ చేస్తున్నారు, కాకపోతే మా వరకు మేము బెస్ట్ ఇవ్వలేకపోతున్నాము, అది బాధపడుతున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే షాప్ మెయింటెనెన్స్ అవ్వచ్చు, అసు మేకప్ ఈవెంట్స్ అవ్వచ్చు, అండ్ నేను నా ఫిష్ బిజినెస్లో బిజీగా ఉండొచ్చు, ఇవన్నీ అనమాట. అండ్ ఇంకొక మేజర్ అప్డేట్ ఏంటంటే మనం గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తున్నాం కదా, ఇందులో కాన్సన్ట్రేషన్ పెడుతుంటే అందులో అసలు మనకి వర్క్స్ రావట్లేదు. దాన్ని మనం అన్ సీజన్లోనే చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే ఫిష్ అన్ సీజన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు చేసుకోవాల్సి వస్తుంది. మార్నింగ్ వాటర్ చేంజెస్ అండ్ ఫిష్ ప్యాకింగ్స్ ఇవన్నీ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ కూడా మనం అక్వేరియం షాప్ టైప్ అయితే పెట్టాము కదా, అంటే అక్కడ కనిపిస్తున్నాయి కదా బౌల్స్, ఫిష్ బౌల్స్ అనేది ఉన్నాయి. ఫిష్ బౌల్స్, ఫిష్ ఫుడ్స్ అండ్ కింద యాక్సెసరీస్ ఇవి కూడా సేల్ చేస్తున్నాము. దాంట్లో కస్టమర్స్ షాప్ కూడా వస్తున్నారనమాట. మన షాప్ కూడా తెలుస్తుంది నలుగురికి, ఆ విధంగా ఇబ్బంది అవుతుంది. అండ్ ఇంకొకటి అప్డేట్ ఏంటంటే మా అమ్మ వాళ్ళకైతే ఇంకా తగ్గలేదు, ఇబ్బందిగానే ఉంది. అండ్ నాకు కూడా ఈ మలేరియా టైఫాయిడ్ వల్ల ఈ చెయ్యి లెగట్లేదు అనమాట. ఇప్పుడు నేను లేపుతున్నాను, కానీ ఏదో సపోర్ట్ ఉంటేనే తప్ప లేపుతున్నాను తప్ప, లేకపోతే లేపలేకపోతున్నాను. చాలా నొప్పి, మామూలు నొప్పి కాదు, మీకు అర్థమైపోద్ది వీడియోలోనే. అంత నొప్పి అనమాట ఇది. స్ట్రైట్గా లేపాలంటే మాత్రం లేపడం కనిపిస్తుంది. ఈ చికెన్గున్యా జ్వరాలు ఏమో అన్నారు సంథింగ్, దానివల్ల ఇవన్నీ పట్టేస్తున్నాయి అన్నమాట బాగా. నేనైతే అసలు సరిగ్గా నిద్ర కూడా పట్టట్లేదు. ఈ జబ్బు అయితే వాపు వచ్చేసింది నాకు. ఇంట్లో అమ్మాలకైతే కాలు చేతులు వాపులు బీభత్సంగా ఉన్నాయి, అవైతే తగ్గట్లేదు. అసు కూడా అంతే, కాళ్ళు నొప్పులతో ఇబ్బంది పడుతుంది. ఇవన్నీ నొప్పులు అయిపోతున్నాయి అనమాట. ఎందుకు ఏంటో అసలు అర్థం కావట్లేదు. మీకు కూడా అలాంటి ఏదైనా ఫేస్ చేస్తే చెప్పండి, దానికి క్యూర్ ఏంటంటే. ఈ చెయ్యి అయితే నాకు దగ్గర 5-6 డేస్ మీద లెగట్లేదు, కానీ లేపుతున్నాను. ఎందుకంటే అలా ఉండిపోద్దేమో భయం వేస్తుంది నాకు. అంత నొప్పుగా ఉందన్నమాట, చాలా దారుణంగా ఉంది. ఏదో పట్టేసినట్టు నొప్పి అయితే బీభత్సంగా ఉంది. సో అదనమాట ఈరోజు బ్లాగ్. ఇంకా అసో అయితే ఇప్పుడు మేకప్ ఈవెంట్లో ఉంది. 9:30కి తనకి బస్సు అనమాట. 9:30 లాస్ట్ బస్కి ఎక్కితే ఇక్కడ 12 గంటలకు తన ఇక్కడికి వస్తుంది. 12-12:30కి వస్తుంది. 12:30 వరకు నేను ఇక్కడ షాప్ దగ్గర ఉంటాను ఈరోజు. అంటే లైట్స్ అన్నీ ఆపేసి ఓన్లీ సింగిల్ లైట్ వేసేసి డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఒకే ఒక డోర్ ఓపెన్ చేసి ఫ్యాన్ వేసుకొని కూర్చుంటాను ఈరోజు కూడా. ఇప్పటికీ ఈ నెలలో ఇది 3వ సారి ఇలా నైట్ 12:30 వరకు ఉండడము. ఇంటికి వెళ్ళినప్పుడు 1:30 అలా అయిపోతుంది. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి, రెస్ట్ తీసుకొని రావాలన్నమాట. మామూలు పని అయితే ఉండట్లేదు రోజు. ఇక అప్డేట్స్ అన్నీ చెప్పట్లేదని చెప్పి మీతో అయితే చెప్తున్నాను. అసలు ఏ టైంకి వస్తుంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఇక్కడ నుండి వ్లాగ్ కంటిన్యూ చేసి ఆ వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. వ్లాగ్స్ అయితే సపోర్ట్ చేయండి. డైలీ వ్లాగ్స్ పెడతాం అనుకుంటున్నాను, కానీ మనం చేసే పనులను చూపిస్తే బాగుంటుంది, కానీ మనం ఇలా మాట్లాడితే పెద్ద బాగోదు కదా అని చెప్పి పెద్దగా పెట్టట్లేదు. కానీ మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్కి మన అప్డేట్స్ తెలియాలని చెప్పే ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తాను అనమాట. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్లీ మన షాప్లో ఏంటంటే ఫిష్ బౌల్స్, ఫిష్ ఫుడ్స్ పెట్టడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ ఫిష్ మెడిసిన్స్ అండ్ ఫిల్టర్స్, అంటే ఫిష్ అక్వేరియం రిలేటెడ్ షాప్లా కూడా పెట్టామన్నమాట. జస్ట్ డైల్లో కూడా మనం యాడ్ చేసాము. ఫిష్ మెడిసిన్స్ ఇవి కూడా మనమైతే ఇక్కడైతే యాడ్ చేసాం. ఫిష్ మోటార్స్, ఫిషెస్ కూడా మనమైతే ఇక్కడ పెట్టాము కొన్ని.